అక్క సక్సెస్. అభిని సైలెంట్ గా ఎత్తుకొచ్చాను. ఇక తీసుకెళ్ళనా? ఆగా, ఈ అబ్బి మీద నాకు పీకల దాకా కోపం ఉంది. అది మెలకువగా ఉన్నప్పుడు ఆ కోపం తీర్చుకోలేను. అందుకే ఇప్పుడే ఆ కోపం కసి అన్ని తీర్చుకుంటాను. బొసి అభి, నేను ఎంత మట్టు పెడదామని చూస్తే నువ్వు అంత రివర్స్ లో నా ప్లాన్స్ అన్ని తిప్పి కొడతావా? ఏంట్రా సౌండ్స్ వస్తున్నాయి? నువ్వు కొట్టిన దెబ్బలకి కొంచెం మెలకు వస్తున్నట్టుందక్క. అయినా పర్లేదు, మత్తులో ఉందిలే, కొట్టు. ఐరేంద్రి, నాకు కూడా దీని మీద మామూలు పగలేదు. నన్ను కూడా తీర్చుకోనివ్వు. ఏంటి, నేను రాహుల్ని సొంతం చేసుకుందా అనుకుంటే మా మధ్యలో రాహుల్ లాగా అడ్డుపడతావా? నిన్ను చాలు. అక్క, ఇంత మంచి అవకాశం మళ్ళీ నాకు రాదు. ఇక్కడే తాళి కట్టేస్తే ఆ తాళి చూసుకుని నేనే మొగున్నని పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతుంది. అదక్కడుంటే మరి ఇదెవరు? సార్, ఎక్కడుందో తెలియడం లేదు సార్. పట్టుకో. సార్, దొరకట్లేదు సార్. టెంపుల్, పట్టుకో. సార్, దొరికింది సార్. సార్ సార్ సార్, ఇంజెక్షన్ త్వరగా ఇచ్చేయండి. చాలా గొప్ప పని చేసావురా. ఇంకా మా మొహాలు చూస్తావెందుకు? వెళ్ళిక నుంచి. సారీ అక్క. వెళ్ళు, నువ్వు వెళ్ళు. వదినా, 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 వదినా లేగు. వదినా లే, వదినా. అమ్మా, ఓ అబ్బా, మీ ఇద్దరు కలిసి నన్ను చెత్తగా బాధారు కదా. ఈ కోపం అంతా అభి మీద, లేక అవకాశం దొరికింది కదా అని నా మీద చూపించారా? వదినా, మా గురించి నీకు తెలీదా? నీ మీద మేమెందుకు కోపం చూపిస్తాను చెప్పు? ఏమో, ఎవరికి తెలుసు ఎవరి గుండెల్లో ఎంతెంత పగుందో. పగేంటి పగ? అయినా నీ మీద మేమెందుకు పగ పెంచుకుంటాం? ఈ కాలంలో మనుషుల్ని నమ్మలేకపోతున్నాం. ఎదురుగా ఉన్నప్పుడు పళ్ళికిలిస్తారు, వెనక్కి వెళ్ళగానే కళ్ళు కొరుక్కుంటారు.
ఎవరెప్పుడు ఎలా మారుతారో అస్సలు చెప్పలేను. వదినా ప్లీజ్ స్టాప్ ఇట్. మనం ముగ్గురం మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గురించి ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? ఫ్రెండ్ అంటూనే ఏదో ఒక బండరాయి తెచ్చి నెత్తి మీద బాధేస్తారు. లోకంలో ఎన్ని చూడడం లేదు. అబ్బా అబ్బా వదినా ఆపుతావా? అభి అనుకొని ఏదో అలా కొట్టేశాం. నువ్వని మాకెలా తెలుసు? హైరేంద్రి, నీ తమ్ముణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు ఇంతే. ఆకాశానికి గురి పెట్టమంటే అతపాతాళానికి గురి పెడతాడు. ఏంటి అని అంటే అరంగుళమే కదా మిస్ అయింది అని అంటాడు. అలాంటి తమ్ముడున్నాడు నీకు. హలో, ఇలాంటి చిన్న చిన్న చిల్లర పనులు వాడికి అలవాటు లేకే ఇలా దొరికిపోతున్నాడు. అంతేకాని వాడి లెవెల్ వేరు, వాడి టార్గెట్ వేరు. ఆ, హ, నీ తమ్ముడు గురించి నువ్వే గొప్పలు చెప్పుకోవాలి. అయినా ఒక్కసారైనా మీ తమ్ముడు చేసిన పని సక్సెస్ అయిందా? కేతనా, నిన్నగాక మొన్నొచ్చావు. మా తమ్ముడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వాడు త్వరలో ఎమ్మెల్యే అవ్వాల్సిన వాడు. ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే చక్రం తిప్పుతాడు. ముందు రాజకీయాల్లోకి రావాలి కదా. చక్రాలు తిప్పాలన్నా, చమత్కారాలు చేయాలన్నా. వస్తాడు, అతి త్వరలోనే వస్తాడు. అభిని పెళ్లి చేసుకుంటే వాడి జాతక చక్రం మారుతుందని ఎదురు చూస్తున్నాడు, అంతే. మీ తమ్ముడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే ఇక అభిని పెళ్లి చేసుకున్నట్టే, ఆయన గారి జాతక చక్రం మారినట్టే. ఓ సరే, అదంతా పక్కన పెట్టండి. అసలు ముందు అభి గురించి ఆలోచించండి. అభి చేసే పనులకి రాహుల్ ఎక్కడ మారిపోతాడో అని నాకు చాలా భయంగా ఉంది. అది కూడా నిజమే. విశ్వామిత్రుడంతటి వాడే మేనక నృత్యానికి చలించిపోయి తపస్సు భంగం చేసుకున్నాడు. అభి మేనకల నృత్యం చెయ్యకపోయినా నిప్పుల మీద నడిచిందిగా. దాంతో రాహుల్కి రాయిలో ఉన్న మనసు కూడా కరిగిపోవడం ఖాయం. రాహుల్ మనసు మారాలంటే ముందు వేదవతి పెద్దమ్మ మాట జారాలి. వేదవతి పెద్దమ్మ ఏనాడు అభి మంచితనానికి కరిగిపోదు. అభిని రాహుల్ని కలపబోదు. మనం వేదవతి పెద్దమ్మని మన గ్రిప్ లో పెట్టుకుంటే చాలు. రాహుల్ కూడా మన గ్రిప్ లో ఉన్నట్టే. పదండి, వేదవతి పెద్దమ్మతో మాట్లాడదాం. పదండి, లే వదినా. వదిలేండి, నాకేం కాలేదు. పద.